తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసు రాజకీయంగా పెను ప్రకంపనలు రేపుతోంది. విచారణలో కొత్త పేర్లు వెలుగు చూస్తుండటంతో ఇది కేవలం అక్రమ మద్యం వ్యవహారమా లేక కూటమి సర్కార్ని అస్థిరపరిచే పన్నాగమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తెరవెనుక పాత్రపై అనుమానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన వ్యక్తికి అన్నమయ్య జిల్లాలో నకిలీ తయారీ కేంద్రం ఎలా ఏర్పడింది, దానికి సహకరించిన వారెవరు? ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉన్న సమయంలో లీకులు బయటపడటం, నా తప్పేం లేదు, లై డిటెక్టర్ పరీక్షలకు రెడీ అన్న కొన్ని గంటల్లోనే బయటపడ్డ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ ఏ సంకేతాలు ఇస్తున్నాయి? ఇరుకుని పెట్టాలని చూసిన వారే ఇరుక్కుపోయారా? వామ్మో, డబ్బాసులుండొచ్చు, కానీ నకిలీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు న్యాయసమ్మతం? ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఈ నకిలీ మద్యం కథనాలపై ఓ లోతైన లుక్కేద్దాం. రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరగాల్సిన కీలక సమయంలో తంబళ్లపల్లి నకిలీ మద్యం ఘటన ప్రజల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఎవరి మాట నమ్మాలి, ఎవరు అబద్ధాలు చెబుతున్నారు అనే సందిగ్ధత పెరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు గుట్టు విప్పిన మాటలు, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై వెలుగులోకి వచ్చిన ఆరోపణలు రాజకీయంగా పెను చర్చకు దారితీస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లికి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి మధ్య సంబంధాలు ఎలా ఏర్పడ్డాయన్న ప్రశ్నకు జనార్దన్ రావు చేసిన గుట్టు విప్పడం కీలక సంకేతాల్ని అందిస్తోంది. ఈ లింకులు బయటపడడంతో కేసు మరింత మలుపులు తిరుగుతోంది. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ విచారణలో ఆయన వెల్లడించిన ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభమైందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన వ్యాపారం ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి మళ్లీ ప్రారంభించమన్నారని, ఆయన ఇచ్చిన భరోసాతోనే తిరిగి రంగంలోకి దిగినట్టు తెలిపారు. ఇబ్రహీంపట్నం కంటే తంబళ్లపల్లి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందని మాజీ మంత్రి సూచించడంతో అక్కడే కార్యకలాపాలు మొదలుపెట్టామని, టీడీపీ తంబళ్లపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిప్పులేనిదే పొగరాదంటారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు గతంలో సౌత్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసినట్టు ఎక్సైజ్ వర్గాలు గుర్తించాయి. 2012లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన జనార్దన్ ఏఎన్ఆర్ బార్ ద్వారా లాభాలు పొందారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో దుకాణం మూతపడిన తర్వాత వ్యాపారం దెబ్బతింది. ఆ తర్వాత అడ్డదారులు తొక్కే క్రమంలో 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు, కోవిడ్ సమయంలో లిక్కర్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్ నుంచి ఫినాయిల్ స్టిక్కర్లు అతికించిన క్యాన్లలో మద్యం తీసుకువచ్చి స్థానిక వైసీపీ నేతల సహకారంతో బాట్లింగ్ చేసి విక్రయాలు జరిపినట్లు నిందితుడే స్వయంగా వెల్లడించారు. ఆఫ్రికా ఖండంలోని క్యామరూన్ దేశంలో ప్రజారోగ్యానికి హానికరమైన మద్యం తయారీ కారణంగా రెడ్డిస్ గ్లోబల్ సంస్థ ప్లాంట్ను అక్కడ మంత్రి స్వయంగా సీజ్ చేశారు. ఆ సంస్థ రాయలసీమకు చెందిన ఓ కీలక నేత సోదరులదే అన్న ప్రచారం, జనార్దన్ రావు ఆఫ్రికా మోడల్ని ఇక్కడ అనుసరించాడన్న అధికారుల అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. నకిలీ మద్యం కేసులో అధికార వైసీపీ నేతలపై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆరోపణలు వచ్చిన వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నట్టు చెబుతోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్గా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు స్థానిక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. చంద్రబాబు మీడియా ముందు మాట్లాడుతూ నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ రూపొందించామని, ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకింగ్ జరుగుతుందని వివరించారు. ఇది చూస్తే అధికార వైసీపీ నేతలపై నిందితుడి ఆరోపణలు ఉన్నా టీడీపీ మాత్రం తమ నేతలపై చర్యలు తీసుకుని వ్యవస్థను బలోపేతం చేయడంలో ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది. డూప్లికేట్ లిక్కర్ అమ్మకాలతో లాభాలు గడించవచ్చన్న ఆలోచనతో గతంలో బెంగళూరు, ముంబై, కేరళ నుంచి ముడిసరుకు తెచ్చి ఇబ్రహీంపట్నంలోనే బాట్లింగ్ నిర్వహించి మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మాల్ట్, క్లాసిక్ బ్లూ వంటి ప్రసిద్ధ బ్రాండ్లను మార్కెట్లో విక్రయించినట్టు తెలుస్తోంది.
అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎక్సైజ్ పాలసీలో మార్పులు రావడంతో నకిలీ దందా కొనసాగించేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇదంతా మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే జరిగిందని, కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో వ్యాపారం నిలిపివేశామని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడించారు. కొంతకాలం ఆఫ్రికాలో ఉన్న తనకు ఈ ఏడాది ఏప్రిల్లో జోగి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని జనార్దన్ రావు చేసిన వ్యాఖ్యలతో జోగి పేరు తెరపైకొచ్చేసింది. ఇక్కడే వైసీపీ నేత జోగి రమేష్ చక్రం తిప్పినట్టు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు ముందుగానే ప్లాన్ వేసినట్టు వీడియోల్లో వెల్లడించాడు. నకిలీ మద్యం తయారీ తొలుత ఇబ్రహీంపట్నంలో ప్రారంభించాలని భావించినప్పటికీ తంబళ్లపల్లె నుంచి మొదలు పెడితే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే అవకాశం ఉంటుందని, అది తమకు అనుకూలంగా మారుతుందని జోగి చెప్పినట్టు జనార్దన్ రావు పేర్కొన్నాడు. జోగి ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలు తీసుకున్నానని, ములకల చెరువులో తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపాడు. ఇతరుల పేర్లతో గది అద్దెకు తీసుకుని లిక్కర్ తయారీకి అవసరమైన యంత్రాలు తెచ్చినట్టు వివరించాడు. నకిలీ మద్యం తయారు చేసి సరైన సమయం చూసి ప్రభుత్వంపై దాడి చేయాలని జోగి సూచించాడని, తన ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పాడు. అంతా సిద్ధమయ్యాక అతను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుడి దగ్గరకు పంపించారని, చివరికి జోగి తన మనుషులతో ఎక్సైజ్ శాఖకు లీకులిచ్చి ములకల చెరువులో దాడులు చేయించాడన్నది జనార్దన్ రావు చేసిన సంచలన వ్యాఖ్య. ఇంతకీ ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు రాష్ట్రానికి తిరిగి రావడంలో కూడా ఓ వ్యూహం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నకిలీ మద్యం వ్యవహారాన్ని వినియోగించాలన్న ఆలోచనతో వైసీపీ నేతలు ముందుకొచ్చినట్టు జనార్దన్ రావు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో మొదట ప్లాన్ వర్కౌట్ కాలేకపోయిందని తెలిపారు. దీంతో మళ్లీ తనతో సంప్రదింపులు జరిపి ఇబ్రహీంపట్నంలో దాడులు చేయాలని జోగి సూచించారు జనార్దన్ రావు వెల్లడించారు. అయితే ఆయన చెప్పినట్లే లీకులు ఇచ్చి ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించారని, వైసీపీకి చెందిన మీడియాను ముందే అక్కడ ఉంచడంతో అనుకున్నట్టే చంద్రబాబు ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చిందని వివరించాడు. అంతవరకు బాగానే సాగిందని భావించిన జనార్దన్ రావు చివరకు జోగి తనకు బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చారని, తన తమ్ముణ్ణి ఇందులో ఇరికించారని ఆరోపించాడు. నన్ను నమ్మించి మోసం చేశారు, అందుకే అసలు నిజాలు బయట పెడుతున్నాను అని వీడియోలో చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే తన పేరును లాగుతున్నారని ఆయన ఖండించారు. జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతనితో ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వాట్సాప్ చాటింగులు ఈ వ్యవహారాన్ని మరింతగా సంచలనంగా మార్చాయి. జనార్దన్ రావు, జోగి రమేష్ మధ్య జరిగిన సంభాషణలు లీక్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చాటింగ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాపారం ఆపమని జోగి సూచించినట్టు సమాచారం. అంతేకాదు జనార్దన్ రావును ఆఫ్రికా వెళ్లేలా చేసింది కూడా జోగియే అనే సంకేతాలు చాట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు బయటపడడంతో సంబంధం లేదు అన్న జోగి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసు విచారణలో ఈ చాటింగ్లు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ములకల చెరువు ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీ, సరఫరా, పంపిణీ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపేందుకు ఈ బృందాన్ని నియమించారు. సిట్ చీఫ్ గా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ను నియమించగా, సభ్యులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికా గార్గ్ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందిస్తూ నకిలీ మద్యం కేసులో ఎవరినీ వదలము అని స్పష్టం చేశారు. ఇప్పటికే 23 మంది నిందితులను గుర్తించి వారిలో 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించి 7గురిని అరెస్ట్ చేసి 4 పీటీ వారెంట్లు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సిట్కు ఆదేశించింది.
తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ స్పందన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఈ వ్యవహారంతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. భార్యా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను, నాకు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధం లేదు అంటూ గట్టిగా ప్రకటించారు. అంతేకాక తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. రాజకీయంగా తనను బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు వస్తున్నాయని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కేసు విచారణలో కీలక మలుపు తిప్పే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు నకిలీ మద్యం కేసు విచారణ కీలక దశలో ప్రవేశించింది. సిట్ బృందం రంగంలోకి దిగాక ములకల చెరువుల తయారీ కేంద్రం, ఇబ్రహీంపట్నం లింకులు, నిందితుల చాటింగులు, రాజకీయ నేతల ప్రమేయం అన్ని కోణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, మాజీ మంత్రి జోగి రమేష్ స్పందనలు, వాట్సాప్ లీకులు అన్నీ కలిపి ఈ కేసు మరింతగా మలుపులు తిప్పేలా చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తక్షణమే చర్యలు తీసుకుంటూ సిట్ ద్వారా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఈ వ్యవహారంలో నిజంగా ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పుదారి పట్టించాలనుకున్నారు అన్నది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.